తనను నమ్ముకుని ఉన్న నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరు కాగా స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని వదిలి వెళ్లిన వారి గురించి తనకు ఎలాంటి చింత లేదన్నారు. తనను నమ్ముకుని ఉన్న కార్యకర్తలను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. రానున్న ఎన్నికలలో వైసీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు బుచ్చి టౌన్ బుచ్చి రూరల్ కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్య అతిథిగా మా కుటుంబ సభ్యులు మార్కాపురం మాజీ శాసనసభ్యులు వెంకటరెడ్డి గారు ఈ సమావేశానికి రావడం సంతోషంగా ఉంది. అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి కమిటీలన్నీ వేసుకొని పార్టీని బలోపేతం చేసుకుందాం. అల్లాబక్షన్న చెప్పాడు అందరూ లైన్లో ఉండారు అన్నది వాస్తవమే. మొదన్న చెప్తున్నాడు తరకలను రానియొద్దని. నేనైతే ఒకటే చెప్తున్నాను, ఈ కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు అండగా ఉన్న వాళ్ళనే రేపు ఉదయం నా ముందు పెట్టుకుంటాను. మనం కూడా మారాం. 5 సంవత్సరాల్లో నన్ను ఉపయోగించుకొని లబ్ధి పొంది ఎలక్షన్స్ చేతలకి వెళ్ళిపోయినారు. ఈరోజు నా ఎదురుగా నాతో కూడా ఉన్నవాళ్ళు నా కుటుంబ సభ్యులు. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదులుకోను. నాకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మీరే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు. వచ్చేవాళ్ళు అది మీ ఇష్టం, నేనైతే తీసుకోను. మీ గ్రామాల్లో మీ అక్కడ పార్టీ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకొని వస్తేనే వాళ్ళని తీసుకుందాం, లేకపోతే అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముతాను, మీరే నాకు ముఖ్యం. ఈరోజు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో 40% ఓట్లు వచ్చినాయి మనకు రాష్ట్రంలో. ఈవీఎంలతో ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో గెలిచారు కూటమి ప్రభుత్వం. జగన్ గారి ప్రజాదరణ ఎక్కడికి పోలేదు, ప్రజల్లో ఉంది. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 33 పథకాలు 3 లక్షల కోట్లు అవినీతికి ఆస్కారం లేకుండా బటన్ నొక్కి పేద ప్రజలకు అందించిన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడు అని అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. నాకు తెలిసి ఎవరు చేయలేదు. మేము కూడా 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. ఇంత బాగా పనిచేసిన ముఖ్యమంత్రిని, పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రిని మేము కూడా ఇప్పుడు చూడలేదు. ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. నెల్లూరు పార్లమెంటు వైసీపీ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి మాట్లాడుతూ సాక్షాత్తు ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారని తెలియజేశారు. జగన్ సీఎం అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, కోవూరులో ప్రసన్నకుమార్ రెడ్డిని రానున్న ఎన్నికలలో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కొండూరు అనిల్ బాబు, వీరి చలపతిరావు, పలువురు బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.